నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఐతానగర్ పేరంటాళ్లమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రత్యేక పూజలు చేసిన మంత్రి. చివరి రోజు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. అమ్మవారి చరిత్ర సజీవ తార్కాణమంటూ వెల్లడి. ఈ నెల 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను సత్వరమే అందుకోవాలన్న నాదెండ్ల మనోహర్. ఉచితంగానే స్మార్ట్ కార్డులు అందిస్తామంటూ ప్రకటన. అంత్యోదయ అన్న యోజన ద్వారా కళాకారులకు, ట్రైబల్ గూడెంలలో ఉండేవారికి 35 కిలోల రేషన్ బియ్యం అందిస్తున్నట్లు వెల్లడి. మహర్షి దయానంద వృద్ధాశ్రమానందు బాలికలకు ధార్మిక శిక్షణ. వేసవికాలం శిక్షణలో నైతిక, బౌద్ధిక విద్యలలో శిక్షణ ఇచ్చిన నిర్వాహకులు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో పట్టణంలో స్వయం సేవకుల పద సంచలనం. దేశభక్తి, వ్యక్తిత్వ వికాసం యువతలో పెంపొందించడమే లక్ష్యమన్న స్వయం సేవక్ సంఘ నిర్వాహకులు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుండి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాల్లోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అందిస్తున్న సేవలను ఆయన వెల్లడించారు. తెనాల్లోని జనసేన పార్టీ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు సత్వరమే ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 1,46,21,000 రైస్ కార్డులు ఉన్నాయని, వీటి ద్వారా 4,24,00,000 మంది ప్రతి నెల రేషన్ తీసుకుంటున్నట్లు మంత్రి మనోహర్ తెలియజేశారు. అంతేకాక ఈ కేవైసీ ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని చెప్పారు. దీనిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని, 95% ఈ కేవైసీ పూర్తి చేసుకోవటం జరిగిందని చెప్పారు. 5 సంవత్సరాల లోపు వారికి, 80 సంవత్సరాల పైబడిన వృద్ధులకి ఈ కేవైసీ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అటువంటి వారు రాష్ట్రంలో 6,32,000 మంది ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నామని, వీటికి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో పాత రేషన్ కార్డులు మార్చుకోవటానికి సర్వీసులు వినియోగించుకోవాలని చెప్పారు. ఇప్పటి వరకు 72,500 మంది రేషన్ కార్డులు మార్పు కోసం ఈ సర్వీసులను వినియోగించుకున్నారని, మార్పులు కొత్త సభ్యులను చేర్చే దాంట్లో 51,770 మంది ఈ సర్వీసులను వినియోగించుకున్నారని చెప్పారు. ఇక రైస్ కార్డు కోసం 10,747 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే వాట్సాప్ గవర్నెన్స్ లో మరిన్ని సేవలు సత్వరమే అందుకోవచ్చునని చెప్పారు. దీనికి 9552300009 నెంబర్కి మెసేజ్ చేసి దాని ద్వారా వెంటనే సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఆధార్ కార్డుకి, రైస్ కార్డుకు అనుసంధానం చేయటం, మార్పులు, అలాగే అడ్రస్ మార్పులు, కొత్తగా సభ్యులను చేర్చడం, సభ్యులను తొలగించడం, కార్డులో ఉన్న సభ్యులు మరణిస్తే డెత్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదా వాటిని తొలగించడం వంటి సేవలు వెంటనే పొందవచ్చని చెప్పారు. కాగా కళాకారులకు, గూడెంలో ఉండే ట్రైబల్స్ కు అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా 35 కిలోల బియ్యం అందిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఒంటరిగా ఉండేవారికి, వితంతువులకు, 50 ఏళ్లు దాటిన వారికి, లింగ మార్పిడి చేసుకున్న వారికి సింగిల్ నెంబర్ కార్డు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా తెలియజేశారు. 15వ తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్, స్మార్ట్ గవర్నెన్స్ అని ఏదైతే అంటామో ఆ స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా 9552300009 అనే నంబర్కి పౌరులు ఎవరైనా సరే మీరు హలో అనే ఒక మెసేజ్ పెడితే ఇమీడియట్గా మీరు ఆ వాట్సాప్లో ఈ 6 ప్రధానమైన సర్వీసెస్, అంటే కొత్తగా మీరు సభ్యుల్ని చేర్చుకోవడానికి ఒక అవకాశం, ఎవరైనా పెళ్ళి అయిన వాళ్ళు లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి కొత్తగా ఆ జంటకి కొత్త కార్డు కావాలంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కార్డు నుంచి తొలగించుకోవడానికి స్ప్లిట్టింగ్ ఆఫ్ కార్డ్స్ అంటాం, అది కూడా అవకాశం కల్పించాం. 4వది మరణాల విషయంలో డెత్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళని కూడా పేరులోంచి తొలగించే విధంగా ఒక అవకాశం కల్పించాం. ఎవరైనా ఆధార్ కార్డు, రైస్ కార్డు అనుసంధానంలో ఏమైనా పొరపాట్లు అనిపిస్తే ఆ వివరాలు కూడా తీసుకొస్తే ఆధార్ కార్డులో ఆ మార్పులు వచ్చే విధంగా వెసులుబాటు కల్పించాం. చివరిగా అడ్రస్ మార్పు, ఖచ్చితంగా ఎవరైనా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి ఇది ఒక పర్మనెంట్ అడ్రస్గా భావించుకోవడం, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు లేకపోతే మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకి మైగ్రేషన్గా ఎవరైనా వెళ్తే వాళ్ళకు కూడా
కార్డు సరెండర్ అని చేయొచ్చు, లేకపోతే ఈ అడ్రస్ మార్పైనా వాళ్ళు చేసుకోవచ్చు. ఈ 6 సర్వీసెస్ కూడా 15వ తారీఖు అంటే మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 9552300009 అనే నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ పెడితే మీరు ఎవరిని కలవవసరం లేదు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం పౌర సరఫరాల శాఖ నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మన పౌరులందరికీ కూడా మనం అందిస్తున్నాం. అయితే ఇందులో భాగంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. కొన్ని సందర్భాల్లో గత 2-3 రోజుల నుంచి కూడా నేను తిరుగుతున్నప్పుడు గ్రామాల్లో కొన్ని అనుమానాలు, ప్రధానంగా కొత్త కార్డు ఏదైతే ఉందో ఈ స్మార్ట్ కార్డు అని మేమైతే చెప్పాము, ఈ స్మార్ట్ కార్డు ఉచితంగా ఇస్తారా అనే విషయం చాలామంది నన్ను అడిగారు. 100% ఉచితంగానే పౌరులందరికీ 1,46,00,000 రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు అందజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎవరైనా ఈ మార్పులు చేర్చుకుని కొత్తగా వాళ్ళు మెంబర్ ఎడిషన్స్ లేకపోతే కొత్త కార్డ్స్ ఏవి తీసుకున్నా కూడా కుటుంబ సభ్యుల పేర్లు ఆ నమోదైన తర్వాత తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ రైస్ కార్డ్స్ ఇస్తాం. ప్రస్తుతం మీకున్న ఈ రైస్ కార్డ్స్ ఈ కేవైసీ పూర్తయితే అంటే 95% పూర్తి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవసరం లేదు. మీకున్న వివరాలు, మీకున్న డీటెయిల్స్ సక్రమంగా ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే వాట్సాప్ నంబర్ ద్వారా మీరు ఓకే అనుకుంటే ఆ డీటెయిల్స్ తోటే మీకు కొత్త రైస్ కార్డు మీ అందరికి కూడా అందిస్తాం. మేము తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలో ముఖ్యమైన సంస్కరణ ఈ రోజున మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఇది కుటుంబ కార్డుగా గతం నుంచి కూడా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా ఒకే కార్డులో ఉంటాయి. మొట్టమొదటిసారి మేము సింగిల్గా నివసిస్తున్న వాళ్ళు, సింగిల్గా కార్డు కోరుకుంటున్న వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పించి ఈ కార్యక్రమం ద్వారా, అంటే చాలామంది మన రాష్ట్రంలో మీకు తెలుసు వితంతులు ఉన్నారు. వితంతులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి పిల్లలున్నా కూడా ఒక్కొక్క సందర్భంలో ఫ్యామిలీ కార్డు లేకపోయినా సింగిల్గా నివసిస్తున్నారు. చాలామంది అది కోరుకుంటున్నారు. సో ఆ వితంతులందరికీ కూడా మేము ఈ అవకాశం కల్పిస్తాం. అదేవిధంగా విధురులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మన దృష్టికి వచ్చింది, చాలామంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఏమాత్రం డిస్క్రిమినేషన్ లేకుండా, మేల్ ఫీమేల్ అని డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పిస్తాం. మొట్టమొదటిసారి మనం ఎవరైతే లింగ మార్పిడి చేసుకున్నారో వాళ్ళు కోరుకుంటున్నారు. నేను కాకినాడ పర్యటనలో చాలా స్పష్టంగా వచ్చి ఈసారి మాత్రం దయచేసి మీరు కొత్త కార్డులు ఇస్తుంటే మాకు అవకాశం కల్పించమని కోరారు. ఖచ్చితంగా దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాం. లింగ మార్పిడి జరిగిన వాళ్ళకి కూడా ఈ దాంట్లో పర్టికులర్గా ఆ పర్టికులర్ బాక్స్ వాళ్ళు టిక్ చేసుకుని వాళ్ళు ట్రాన్స్జెండర్గా వాళ్ళు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. అది కూడా ఇచ్చాం. పెళ్లి కాని వాళ్ళు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా సింగిల్ మెంబర్ కార్డు తీసుకోవచ్చు. చివరిలో ఎవరైతే ఆశ్రమాల్లో చాలామంది అనాథలుగా పాపం మిగిలిన్నారో, నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వివరాలు లేని పరిస్థితుల్లో పాపం పెన్షన్లు వాళ్ళకి రావడం లేదు, కానీ అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అటువంటి నిరాశ్రయులకి సింగిల్ మెంబర్ కార్డ్స్ ఒకే మెంబర్ కార్డు కల్పించడానికి కోసం మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. వీటితో పాటు తెనాలిలోని ఐతానగర్లో భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా బాసిల్లుతున్న వెంకయ్య గౌరమ్మలు కొలువై ఉన్న పేరంటాళ్లమ్మ తల్లి గుడి తిరునాళ్ల మహోత్సవాల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టుచీర గాజులు సమర్పించిన మంత్రికి దేవస్థానం ధర్మకర్తలు మంత్రి నాదెండ్ల మనోహర్కు సాంప్రదాయ స్వాగతం పలికారు. స్థానిక ఐతానగర్లో ఎన్నో దశాబ్దాల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆదివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలను గాజులను సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేకమైన పూజలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి కూడా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ భర్త కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర గౌరమ్మ తల్లి చరిత్ర అని అన్నారు. గౌరమ్మ తల్లి ఐతానగర్ కోడలుగా, ఇంటి ఆడపడుచుగా చెప్తూ భక్తులు కోరిన కోరికలను తీర్చే తల్లిగా గౌరమ్మ తల్లి అని నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్కు స్వాగతం పలికిన వారిలో ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు కన్నెగంటి వెంకటరత్న ప్రసాద్, కన్నెగంటి భాస్కర్ రావులు, అలాగే స్థానిక నాయకులు ఉన్నారు.
ఈరోజు చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఇది. తెనాలి పట్టణంలో ఐతానగర్ అనగానే అందరూ గుర్తొచ్చేది పేరంటాలమ్మ, పేరంటాల తిరణాల, పేరంటాలమ్మ గుడి, పేరంటాల బావి, ఇదంతా కూడా వస్తుంది. ఒక మహాపతివ్రత తన భర్త కోసం ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్ర ఆమెది. ఈ ఊరి ఆడబొడుచుగా, ఈ ఊరి కోడలుగా ఆవిడ ఈ రోజున ఇక్కడ మనకందరూ కూడా ప్రతి సంవత్సరం మనకు దర్శనమిస్తారు. వచ్చేటప్పుడు కూడా మనం ఎప్పుడు ఏ కావాలనుకున్నా, మొక్కుకోవాలనుకున్నా తలుపులు తీసి దర్శనమిస్తారు. ముఖ్యంగా మనోహర్ గారిని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు, ఎలక్షన్లో పోటీ చేయడానికి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా వారు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని బయటికి వెళ్ళటం అలవాటు. అదే ఆనవాయితీని పోయినసారి కూడా ఇక్కడ తీసుకొచ్చి వారు దండం పెట్టుకున్నారు. తర్వాత నామినేషన్ కూడా ఇక్కడ నుంచే వేశారు. గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ కలిశారు. ఈరోజు మళ్ళీ కూడా ఈరోజు మన పేరంటాలం తిరణాలకి ముందు వారు వచ్చారు. కాబట్టి ఇక్కడ గెలవటమే కాకుండా, మంత్రిగా ఉండటమే కాకుండా, ఈరోజు రాష్ట్రం కోసం పాటుపడటమే కాకుండా, చంద్రబాబు గారి కోసం, చంద్రబాబు గారి మన తెలుగుదేశం ప్రభుత్వం కోసమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం పార్టీలతో నిమిత్తం లేకుండా, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అన్ని చోట్ల కూడా ఇంకెక్కడెక్కడ ఏం జరుగుతుంది, తన డిపార్ట్మెంట్లో ఇవ్వాలని కూడా తిరుగుతున్న శక్తిని అమ్మవారు తనకు ఇవ్వాలని, ఇంకా మంచిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాను. అట్లాగే ఐతానారులో ఇవాళ మళ్ళీ మరి మినిస్టర్ గారు చూసారో లేదో అంత పిల్లలు నడిపిస్తారండి. చీరలు వేసి మొక్కుబళ్ళు తీర్చుకుంటారు అనేక మంది. అందరూ కూడా అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. చాలా శక్తి కలిగినట్టు, మహిమ కలిగినట్టు అమ్మవారు. కాబట్టి అమ్మవారి కోసం వచ్చినందుకు మీడియా వారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఐతానగర్ పేరంటాలమ్మ తిరణాల చివరి రోజు సందర్భంగా భక్తులందరూ కూడా ఉదయం నుంచి రావటం, అమ్మవారిని దర్శించుకొని అదేవిధంగా మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి మధ్యాహ్నం పొంగళ్ళు, గంపసిళ్ళు, మధ్యలో మేక సిడితోటి యాదవరాజులు వాళ్ళ అంకమ్మ తల్లి గుళ్ళో ఆరాధన, భక్తులందరితోటి ఇదంతా కోలాహలంగా జరుగుతుంది. ఇది తరతరాల నుంచి అందరికీ ఉన్నటువంటి ఒక నమ్మకం. ఆ అమ్మవారు కూడా అదేవిధంగా ఈ ఐతానగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతుల్ని అందరినీ కూడా చల్లగా చూస్తా, అందరిలో మంచిని పెంచుతా, కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండేందుకు అమ్మ ఆశీర్వాదంతో అందరూ బాగా జీవనం సాగిస్తున్నారు. అమ్మ ఆశీర్వాదం అలాగే ఉండాలని. ఐతానగర్కి సంబంధించి ఈ పేరంటాలమ్మ తల్లి అంటే అత్యంత నమ్మకము, విశ్వాసము. కొన్ని వందల సంవత్సరాల నుండి ప్రజలందరూ ఈ అమ్మవారి, రైతులు ప్రత్యేకంగా ఈ అమ్మవారిని కొలుసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు చేసుకుంటారు. మొట్టమొదటి గండదీపంతో మొదలయ్యి చిట్ట చివర మనకి మేక సిడి, దాని తర్వాత ఏమైనా గంప సిడి మొక్కులు అవి ఉంటాయి పిల్లలకి. ఈ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం భక్తుల్లో విశ్వాసం పెరుగుతా, ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఈ గంప సిడి మొక్కులు పెరుగుతూ పోతున్నాయి. వాటికి కారణం ఏంటంటే భక్తులు అమ్మవారికి మాకు ఈ కోరిక నెరవేరితే మేము ఇట్లా గంపసీడి మొక్కులు తీర్చుకుంటామని పిల్లలకని చెప్పి మొక్కుకుంటారు. వాళ్ళు ఆ కోరుకున్న కోరికలన్నీ తీరటం వలన ఈ ప్రతి సంవత్సరం ఈ గంపసీడి మొక్కులు పెరుగుతూ పోతూ ఉన్నాయి. ఈ అమ్మవారిని మా ప్రాంతం చుట్టుపక్కల గ్రామాలని, ఐతానగర్ని మొత్తాన్ని ఈ అమ్మవారు కాపాడుతూ ఉంటారని మా అందరి విశ్వాసము. ఈ అమ్మవారిని దర్శించుకొని అందరూ వాళ్ళ కోరికలు చెప్పుకుంటారు. ఈ అమ్మవారు మమ్మల్ని తెనాల్లోని బోస్ రోడ్లో కొత్తగా చేపట్టిన శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ ఫ్లెక్సీ అండ్ వినాయిల్ ప్రింటింగ్ వ్యాపార సముదాయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా శనివారం రాత్రి ప్రారంభించారు. పర్యావరణానికి నష్టం కలగకుండా ఆధునిక టెక్నాలజీతో చేపట్టిన ప్రింటింగ్ వ్యాపార సముదాయాన్ని మంత్రి పరిశీలించారు. తెనాల్లో బోస్ రోడ్లో భారీ స్థాయిలో 70 లక్షల రూపాయలతో కొత్తగా శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ ఫ్లెక్సీ అండ్ వినైల్ ప్రింటింగ్ వ్యాపార సముదాయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రింటింగ్ యూనిట్ వివరాలను మంత్రికి, మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమకు తెలియజేశారు. ఆధునిక టెక్నాలజీని తీసుకువచ్చి క్వాలిటీ ప్రింటింగ్తో పాటు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా దీర్ఘకాలికంగా మన్నికగా ఉండే ప్రింటింగ్ ఉంటుందని వారు మంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అమరావతి రాజధానిలోని తెనాలి పరిధిలో కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వచ్చేందుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. అన్ని ప్రాంతాల్లో లాగే మన ప్రాంతంలో కూడా పెట్టుబడులు వచ్చి ఇక్కడ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ముందుకు వెళ్లటానికి ఇది ఒక మంచి అవకాశమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గాది వెంకటేశ్వర్లు, డాక్టర్ గోగినేని లక్ష్మీప్రసాద్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంతానికి సుపరిచితుడు,
అనేక మందికి అద్భుతమైన సేవా కార్యక్రమాలు అందిస్తున్న శివయ్య ఈరోజు ఆలపాడైనప్పటికీ తెనాలిలోనే ఓ మంచి కార్యాలయం, అట్ ద సేమ్ టైం కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఫ్లెక్సిబుల్ ప్రింటింగ్ కోసం ఈ విధంగా పెట్టుబడి పెట్టి దాదాపు 75 లక్షలతోటి ఫ్లెక్స్ ప్రింటింగ్ అనేది కొత్త టెక్నాలజీస్, క్వాలిటీ ఆఫ్ ప్రింటింగ్, అదేవిధంగా పర్యావరణానికి ఎక్కువ నష్టం జరగకుండా ఈ దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా టెక్నాలజీ మారుతూనే ఉంది. మరి అందులో భాగంగా వినైల్ ప్రింటింగ్ అట్ ద సేమ్ టైం ఫ్లెక్స్ ప్రింటింగ్ రెండు కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడ బిజినెస్ చేయడం అనేది చాలా సంతోషం. మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వాళ్ళకి మై బెస్ట్ విషెస్. రాబోయే రోజుల్లో కూడా మన ప్రాంతానికి ఇంకా మెరుగైన పెట్టుబడులు, యంగ్ ఎంటర్ప్రినర్స్ అంటే ఈ ఏజ్లో వచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా వాళ్ళు మారాలని, మన ప్రాంతాల్లో ఖచ్చితంగా మనకి అటువంటి అవకాశాలు కల్పించే విధంగా మౌలిక సదుపాయాలు పెంచుకుంటూ పోదాం. మనం రోడ్ల విషయంలో కానివ్వండి, కరెంటు విషయంలో కానివ్వండి, ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకోబోయే బిజినెసెస్కి భవిష్యత్తులో కూడా ఈరోజే మనం ఈ మున్సిపల్ కార్యాలయం గురించి అనుకున్నాం. దాదాపు 1,00,000 స్క్వేర్ ఫీట్లు మనం ఆ విధమైన ఒక మంచి సదుపాయాన్ని మనం కల్పించినప్పుడు తప్పకుండా మన ప్రాంతానికి ఇటువంటి పెట్టుబడులు రావాలి, ఉపాధి కల్పించే విధంగా, 10 మంది ప్రోత్సహించే విధంగా మనస్ఫూర్తిగా మరొకసారి శివయ్య గారికి, వాళ్ళ పార్ట్నర్స్, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా. కట్టుకున్న భర్త కోసం ప్రాణత్యాగం చేసిన గౌరమ్మ తల్లి చరిత్రే ఐతానగర్లో జరుగుతున్న పేరంటాళ్లమ్మ తిరునాళ్ల వైభవం. వైశాఖ ఏకాదశి రోజున అఖండ దీపారాధనతో ప్రారంభమయ్యే తిరునాళ్ల మహోత్సవాన్ని 4 రోజులు ఎలా నిర్వహించాలన్నది అమ్మవారే ఆదేశించినట్లు చెప్తారు. దీనిపై ఎస్ న్యూస్ రిపోర్ట్. తెనాల్లోని ఐతానగర్లో గౌరమ్మ వెంకయ్య వార్ల చరిత్ర కలిగిన దేవాలయం పేరంటాళ్లమ్మ అమ్మవారి దేవాలయం. 200 సంవత్సరాలుగా గౌరమ్మ తల్లి పూజలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవం ప్రతి ఏడాది వైశాఖ ఏకాదశి రోజున అఖండ దీపారాధనతో ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి. ఆనాడు భర్త కోసం సతీ సహగమనం చేసి ప్రాణత్యాగం చేసిన తల్లి గౌరమ్మ. ఆ చితి ప్రదేశంలోనే కొన్నాళ్లకు గౌరమ్మ వెంకయ్య శిలలుగా వెలిశారు. ఆనాడు పూరిపాక వేసి గ్రామస్తులు పూజలు చేయటం ప్రారంభించారు. అప్పట్లో కలరా వంటివి వచ్చేవి. గౌరమ్మని కొలిస్తే వాటిని నివారించిందని ఐతానగర్ ప్రజల విశ్వాసం. గుడి బాధ్యతలు చూసే మునుసుబుకు కలలో కనిపించి గౌరమ్మ తిరునాళ్ల ఉత్సవాలు వేడుకగా చేయాలని కోరిందని చెబుతారు. పూరిపాకగా ఉన్న గుడి 1894లో ఇటుకలతో స్లాబ్ వేశారు. అదే ఏడాది కొలకలూరు నుంచి అంకమ్మ విగ్రహం అన్నాబత్తుని రామయ్యకు లభ్యం కాగా దాన్ని ఆలయ దక్షిణ భాగంలో ప్రతిష్ఠించారు. తర్వాత కాంక్రీట్ స్లాబ్ వేయించారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఈ 3 రోజుల్లో గౌరమ్మ వెంకయ్యల ఉత్సవ మూర్తుల ఊరేగింపును, అలాగే మరుసటి రోజు గుమ్మడి సిడి, తర్వాత రోజు అమ్మవారికి జలబిందెలు, పాప వేషధారణ, పూల కప్పెర వంటి విశేష కార్యక్రమాలు జరిగాయి. ఆఖరి రోజైన 4వ రోజు ఆదివారం సాయంత్రం నుంచి మొక్కుబడులు మొక్కిన వారు పొంగళ్లు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. అంతేకాక అమ్మవారికి అడుగులు మడుగులు చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. గండ దీపాలు, పసుపు బళ్ళు, కరెంటు ప్రభలు, మేకసిడి వంటి సంప్రదాయ వేడుకలు స్థానిక ప్రజలు, భక్తులు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా జరిగాయి. ఐతానగర్కు చెందిన ప్రజలే కాకుండా ఎక్కడెక్కడో స్థిరపడ్డ ఈ గ్రామవాసులు తిరునాళ్లలో పాల్గొనటం విశేషం. మొక్కులు మొక్కుకోవటం, కోరికలు నెరవేరిన వారు తీర్చుకోవటం ఇక్కడ ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఈ తిరునాళ్లలో ఐతానగర్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే గుమ్మడి సిడి, మేక సిడి లాగేందుకు యువకులు ఎక్కువగా పోటీ పడుతూ ఉండటం అనాది నుంచి ఆనవాయితీగా వస్తోంది. మానులాగటం వల్ల వివాహం అవుతుందని ఇక్కడి ప్రజల నమ్మిక. మేకసిడిని తాగితే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. తిరునాళ్ల రోజుల్లో ఈ ప్రాంతంలో గుడికి వెళ్లని వారు దాదాపు ఉండరు. అయితే దూరపు బంధువులను ఆహ్వానిస్తారు, అతిథి మర్యాదలు చేస్తారు. ఇటువంటి ప్రాశస్త్యం గల పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవాన్ని 4వ తరం వంశపారంపర్య ధర్మకర్తలు కన్నెగంటి వెంకటరత్న ప్రసాద్, కన్నెగంటి భాస్కర్ రావులు నిర్వహిస్తున్నారు.
తెనాల్లోని ఐతానగర్లో వెంచేసి ఉన్న పేరంటాళ్లమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాల్ని పురస్కరించుకుని మహోత్సవానికి వచ్చే భక్తులకు అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం కొడాలి శ్రీనివాసులు, నల్లూరి హర్షనాని, కోగంటి కోటేశ్వరరావు పర్యవేక్షణలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. యుఎస్ఏ గడ్డిపాటి శ్రీధర్ బాబు సహకారంతో చేపట్టిన ఈ పంపిణీ కార్యక్రమంలో వందలాది మందికి మజ్జిగను అందజేశారు. స్థానిక ఐతానగర్లో చారిత్రాత్మకమైన దేవస్థానం పేరంటాళ్లమ్మ దేవస్థానం ప్రతి ఏడాది వైశాఖ ఏకాదశి రోజున ప్రారంభమయ్యే పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ తిరునాళ్ల మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం యుఎస్ఏకి చెందిన గడ్డిపాటి శ్రీధర్ బాబు నేతృత్వంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు సోమవరపు హర్ష, పిల్లల వైద్య నిపుణులు నల్లూరి తనూజ, ఈదర వంశీకృష్ణ నేతృత్వంలో ప్రతి సంవత్సరం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొడాలి శ్రీనివాస్, నల్లూరి హర్షనాని, కోగంటి కోటేశ్వరరావుల పర్యవేక్షణలో మజ్జిగ పంపిణీ ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు తిరునాళ్ల మహోత్సవం వరకు వచ్చే భక్తులకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 25,000 మంది భక్తులకు మజ్జిగ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగానే ఆదివారం ఉదయం నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గత 9 సంవత్సరాలుగా యుఎస్ఏలో ఉంటున్న గడ్డిపాటి శ్రీధర్ బాబు, అలాగే ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు సోమవరపు హర్ష, పిల్లల వైద్య నిపుణులు నల్లూరి తనూజ, ఈదర వంశీకృష్ణుల సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ప్రథమ వార్షిక శిక్షణ క్యాంపుని కొల్లిపర మండలం నూతంకి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణంలో శిక్షణ పొందిన స్వయం సేవకులు పద సంచలనం చేశారు. ఈ శిక్షణ ఉద్దేశం దేశభక్తి, వ్యక్తిత్వ వికాసం యువతలో పెంపొందించడం దీని ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రథమ వార్షిక శిక్షణా కేంద్రంలో శిక్షణ తీసుకున్న స్వయం సేవకులు ఆదివారం సాయంత్రం పట్టణంలో పద సంచలనం చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి బయలుదేరిన స్వయం సేవకుల పద సంచలనం గాంధీ చౌక్, మెయిన్ రోడ్, రామాలయం మీదుగా గంగానమ్మ గుడి, అలాగే శివాలయం, బోస్ రోడ్డుకు చేరుకుని అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా శివాజీ చౌక్కి చేరి అక్కడి నుంచి అమ్మవారి గుడికి చేరుకుంది. ఈ పద సంచలనం తెనాల్లోని ఆర్ఎస్ఎస్, విహెచ్పి, హిందూ చైతన్య వేదిక, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ పరిషత్ కార్యకర్తలు కొత్తూరి ఆదిశేషయ్య, అంబా మారుతీరాం, ఈపూరి హరిపూర్ణ ప్రసాద్, జొన్నాదుల మనోహర్, శివశక్తి సుధాకర్ పాల్గొన్నారు. మొత్తం 300 మంది స్వయం సేవకులు ఈ పద సంచలనంలో పాల్గొన్నారు. తెనాలిలో రూట్ మార్చ్ అంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క పద సంచలనం జరుగుతుంది. ప్రతి ఏడు కూడా ప్రథమ వర్ష అని చెప్పి జరుగుతుంది. ప్రథమ వర్ష అంటే ఒక 14 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణలో భాగంగా నూతక్కిలో మొన్న మే 2వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జరుగుతుంది శిక్షణ. ఆ శిక్షణలో భాగంగా పద సంచలనం ఉంటుంది. అది ఈసారి తెనాల్లో పెట్టడం జరిగింది. ఈ పద సంచలనంలో సుశిక్షితులైనటువంటి స్వయం సేవకులు అందరూ పాల్గొంటారు. వాళ్ళల్లో విద్యార్థులు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. చాలా క్రమశిక్షణాయుతంగా జరుగుతుంది. మొత్తం దేశానికే భరోసా అయినటువంటి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు తెనాలిలో కూడా రూట్ మార్చి చేసి తెనాలి ప్రజలకు కూడా ఒక నైతిక స్థైర్యాన్ని చేకూర్చేటువంటి ప్రక్రియలో ఇది ఒక భాగము. దానిలో ముందుగా భగవద్గీత ఉంటుంది, దాని తర్వాత ఘోష్ ఉంటుంది. ఘోష్ అంటే బ్యాండ్, సంఘం యొక్క బ్యాండ్ ఉంటుంది. దాని తర్వాత వాహిని అంటాం మేము. వాహిని ప్రకారంగా కదులుతారు, 4 లైన్లో కదులుతారు. కన్యకా పరమేశ్వరి దగ్గర అమ్మవారి గుడి దగ్గర ప్రారంభమై శివాజీ చౌక్ మీదుగా ముందు గంగానమ్మ గుడికి వెళ్ళి అక్కడి నుంచి శివాజీ చౌక్ మీదుగా మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తుంది. తెనాలి 3 టౌన్ పరిధిలో పాండురంగపేటలోను, చెంచుపేటలో గల ఇందిరానగర్ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులని, అలాగే విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 మహిళలను జేఎంజే స్వధార్కు పంపినట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. స్థానిక చెంచుపేటలోని ఇందిరానగర్ కాలనీలో వ్యభిచార గృహాన్ని నడపడంతో పాటు పలువురు మహిళలకు డబ్బు ఆశ చూపి వ్యభిచారం నిర్వహిస్తున్న వట్టిగుంట విజయలక్ష్మి, అలాగే షేక్ నగీనా, షేక్ గఫూర్, దుర్గారెడ్డి, హిమబిందులను అరెస్ట్ చేసినట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు.
ఇదే విధంగా పాండురంగపేటలో వ్యభిచారం నిర్వహిస్తున్న విటులు ప్రతాప్, ప్రవీణ్లను అరెస్ట్ చేశామని, ఇందుకు సంబంధించి చెరవిల్లి గ్రేస, కోదాటి శ్రావణి, పైల జ్యోతిలను స్వధార హోంకు తరలించినట్లు సిఐ తెలిపారు. స్థానికంగా వీరు వ్యభిచారం చేస్తూ మహిళలకు డబ్బు చూపించి ఆకర్షిస్తూ తమ కార్యకలాపాలు సాగిస్తున్నారని సిఐ అన్నారు. చెంచుపేటలోని ఇందిరా కాలనీలోనూ అలాగే పాండురంగపేటలో వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు రమేష్ బాబు తెలిపారు. వ్యభిచార ఇతర అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తే చర్యలు తప్పవని రమేష్ బాబు హెచ్చరించారు. వ్యభిచార గృహాలను నిర్వహించే వారిని నిలువరించి పట్టుకున్నందుకు డీఎస్పీ బి జనార్దన్ రావు, సిఐ రమేష్ బాబుని, ఎస్ఐ ప్రకాష్ రావుని, పోలీసు సిబ్బంది పి మురళి, కె బాబురావు, ఎస్ జైకర్, పి కళ్యాణిలను అభినందించారు. మన తెనాలి 3 టౌన్ లిమిట్స్లో 2 వ్యభిచార గృహాలని మేము మా ఎస్ఐ గారు అలానే మా క్రైమ్ పార్టీలు వెళ్ళి ఒకసారిగా దాడి చేయడం జరిగింది ఆ గృహాల మీద. ఒకటి వచ్చేటప్పటికి ఈ పాండురంగపేట కలారీ హాస్పిటల్, అది దాంట్లో క్రైమ్ నెంబరు 109/25గా ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, దాంట్లో ఐపీసీలో 144, 145 సెక్షన్లు, అలానే ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్లో 3, 4, 5 సెక్షన్స్, సబ్ క్లాస్ 1 and A వాటి ప్రకారము అక్కడున్న వ్యభిచార గృహాల్లో నడుపుతా ఉన్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాంట్లో విటులు వచ్చేటప్పటికి తెనాలి సంబంధించి, అట్లనే పక్కన ఏమని వేమూరు సంబంధించిన వాళ్ళు కొంతమందిగా రెస్క్యూ చేయడం జరిగింది. అలానే దాంట్లో ఉన్న లేడీస్ వచ్చేటప్పటికి మంగళగిరి, తాడేపల్లి, రాజమండ్రి, అలానే వైజాగ్ ఏరియా సంబంధించిన వాళ్ళుగా గ్రహించడం జరిగింది. వాళ్ళందరినీ సెక్యూర్ చేసుకొని వాళ్ళ మీద ఈ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కేసు నమోదు చేశాము. ఎవరైతే విటులు అలానే వ్యభిచార గృహంలో ఉండి ఈ విధంగా బానిసలుగా మలచబడుతున్నారో వాళ్ళని మాత్రం స్వధార హోమ్కి పంపించడం జరిగింది. దీంట్లో ఆర్గనైజ్డ్గా ఒక గ్రూప్గా ప్లాన్ చేసి వాళ్ళని ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్ చేసుకోవడం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వీళ్ళు అధిక లాభాలు పొందుతూ ఉన్నారో వాళ్ళకు మాత్రం కోర్టు వారి ముందు ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా టోటల్గా 2 కేసెస్లో వచ్చేప్పటికి సెకండ్ కేసు వచ్చేప్పటికి చెంచుపేటలో ఉన్నటువంటి ఇందిరానగర్ ఏరియాలో ఒక బిల్డింగ్లో జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా వచ్చేప్పటికి దుర్గారెడ్డి అనే అతను, ఇతని మీద ఆల్రెడీ 3 టౌన్లో ఒక 2 కేసులు ఉన్నాయి. అలానే 1 టౌన్లో అంటే 2022, 2022లో 2 కేసులు ఉన్నాయి 3 టౌన్లో. అలానే 1 టౌన్లో వచ్చేటప్పటికి 2024లో ఒక కేసు ఉంది. మాకు తెలియక కూడా ఒకసారి ఇటు జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అందింది. మేము వెళ్ళేటప్పటికి అంటే జరుగుతున్నట్టు తెలుస్తుంది, కానీ దాంట్లో ఎవరు దొరకలేదు. ఆ రోజు అతన్ని గట్టిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా దగ్గర నుంచి వెళ్ళిపోయి 1 టౌన్లో పెట్టాడు. 1 టౌన్లో పెట్టిన తర్వాత వాళ్ళు పట్టుకున్నారు. రీసెంట్గా ఇటీవల కాలంలో మళ్ళీ ఇట్లా జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం వలన వాళ్ళందరినీ క్యాచ్ చేయడం జరిగింది. టోటల్ 10 మెంబర్స్లో వచ్చేప్పటికి విటులు, అలానే పడపు వృత్తి కోసం ఉండేవాళ్ళు, వాళ్ళని స్వధారం పంపిస్తారు. రిమైనింగ్ వాళ్ళందరినీ రిమైండ్ చేయడం. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని మహర్షి దయానంద వృద్ధాశ్రమం నందు గత నెల 26వ తేదీ నుండి వేసవికాల కన్యా నిర్మాణ శిబిరం జరిగింది. బాలికలకు ప్రాతకాల జాగరణ, సంధ్యాగ్ని హోత్రములు, ధార్మిక, నైతిక, బౌద్ధిక విద్యలు నేర్పించారు. నందివెలుగు గ్రామంలో మహర్షి దయానంద వృద్ధాశ్రమం నందు వేసవికాలం కన్యా నిర్మాణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో బాలబాలికలకు ప్రాతకాల జాగరణ, సంధ్యాగ్ని హోత్రములు, ధార్మిక, నైతిక, బౌద్ధిక విలువలు, కర్రసాము, కత్తిసాము, డబల్స్, మార్షల్ ఆర్ట్స్ వంటివి నేర్పించారు. అంతేకాక క్రమశిక్షణ, సంస్కృతం, వైదిక మ్యాథ్స్ నేర్పించారు.
సాత్విక భోజనం, గౌరవప్రదమైన వస్త్రధారణ, ఆరోగ్యంపై ఆసన, ప్రాణాయామాలు బాలికలకు తెలియజేశారు. ఈ శిబిరం నందు సాహసోపేత హర్యానా నుండి వీరాంగన రోహిణి పాల్గొని శారీరక రక్షణ, శారీరక క్రమశిక్షణ ఇచ్చారు. ఆచార్య శక్తినందన్, ఆచారి హరిప్రసాద్, నాగేశ్వరరావు వేదశివ ధార్మిక శిక్షణ ఇచ్చారు. కూరపాటి కళ్యాణి, రవీంద్ర ఈ నిర్వహణ బాధ్యతను చేపట్టారు. ఈనాటి కన్యా నిర్మాణ శిబిర ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాను. మృగ్యమైపోతున్నటువంటి మానవతా విలువల్ని రక్షించటం కోసం సమాజంలో రోజురోజుకి జరుగుతున్న అన్యాయ, అత్యాచార, దురాచారాలను నిర్మూలించడం కోసం కన్యలను జాగృతం చేయాలి. వారికి శారీరక, మానసిక, బౌద్ధిక, ఆత్మిక శిక్షణ చాలా అవసరం అనే భావంతో మహర్షి దయానంద వృద్ధాశ్రమ సంఘం నందివెలుగు నందు ఈ కన్యా నిర్మాణ శిబిరం ఏర్పాటు చేయబడింది. 15 రోజుల పాటు కన్యలను ఎంతో బుద్ధిమంతులుగా, వీరాంగనులుగా తీర్చిదిద్దటం జరిగింది. వారి యొక్క వికాసం సృష్టికి కళ్యాణకారకం. ఎవరైతే కళ్యాణకారకులైన కన్యలు ఉంటారో వారు గృహాన్ని తీర్చిదిద్దుతారు, సమాజాన్ని తీర్చిదిద్దుతారు, విశ్వాన్ని కూడా తీర్చిదిద్దుతారు. ఆర్య సమాజం ఈ యొక్క బాధ్యతను స్వీకరించి కన్యా నిర్మాణ శిబిరాన్ని దిగ్విజయంగా 15 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. తెనాలి రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద కీర్తిశేషులు ఆర్ భిక్షానాయక్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమితి అధ్యక్షులు కుర్ర శ్రీనివాసరావు పర్యవేక్షించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద ఆదివారం కీర్తిశేషులు ఆర్ భిక్షానాయక్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ భలీబాయ్, ఆర్ షాన్వి, ఆర్ శ్రీశక్తి, ఆర్ యశ్వంత్ నాయక్ కుటుంబ సభ్యులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. తెనాల్లోని బుర్రిపాలెం రోడ్లో గల శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు ముద్దా భక్తుని రమణయ్య వారి తల్లి అమ్మే పేరిట అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ముద్దా భక్తుని అమ్మే పేరిట అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అడప సంపత్రాయుడు పాల్గొని మాట్లాడుతూ ప్రాణం పోసిన దేవుడు కూడా కంటికి కనపడకుండా ఉంటాడేమో కానీ తన ప్రాణం ఫనంగా పెట్టి జన్మనిచ్చిన తల్లి తన ప్రాణం ఉన్నంత వరకు బిడ్డ కోసం తపిస్తూనే ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సావిత్రి, అనుష, జగదీశ్వరి, ఉమామహేశ్వరి, ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, వై కోటేశ్వరరావు, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. స్థానిక పురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమంలో ఈ రోజున ప్రపంచ మాతృమూర్తి దినోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు ముద్దా భక్తుని అమ్మికమ్మ గారి జ్ఞాపకార్థం ఇక్కడ వృద్ధులందరికీ కూడా పాదాలకి పూజ చేసి వారికి స్వీట్లు పంచడం జరిగింది. అన్నదాన కార్యక్రమం, అన్నదానం కూడా చేశాము. మాతృమూర్తి వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోలేము. భూమాత భూదేవి రుణం మనం తీర్చుకోలేము. దేశ రుణం తీర్చుకోలేము. కన్నతల్లి రుణం తీర్చుకోలేము. ఈ 3 రుణాలు కూడా ఎవ్వరూ తీర్చుకోలేరు. కాబట్టి ఆ మాతృమూర్తులు అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండి బాగుండాలని కోరుకుంటున్నాం. ఉగ్ర పాకిస్తాన్ చేపట్టే దుశ్చర్యలను వ్యతిరేకిస్తూ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని ఎలవరు రోడ్డు సెంటర్లో మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో
మాజీ సైనిక ఉద్యోగులు, గ్రామస్తులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల కేంద్రమైన అమృతలూరులో వీర మరణం పొందిన సత్యసాయి జిల్లావాసి మురళి నాయక వాహన ప్రమాదంలో మృతి చెందిన అమృతలూరు గ్రామవాసి నార్ల నరేష్తో పాటు యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు అమర్ రహే, భారత్ మాతాకి జై అంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హిందూ ముస్లింల మధ్య ఎటువంటి విభేదాలు లేవని, అందరం కలిసి ఉంటున్నామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని, పాకిస్తాన్పై పూర్తిగా యుద్ధం చేయాలని, అందుకు మేమంతా కలిసికట్టుగా సంఘీభావం తెలుపుతున్నామన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గరికపాటి బాబురావు, పుసులూరి శ్రీనివాసరావు, కారింకి శ్రీనివాసరావు, కొత్తపల్లి భాస్కర్రావు, పరుచూరి జగదీష్, నార్ల శివనారాయణ, షేక్ కాళేశ, రంజానీ, కరీమా, దేవరపల్లి అంబేద్కర్, షేక్ బాజీ, తాతా నాగేశ్వరరావు, అమృతలూరు ఆనందరావు, గోషే రమేష్, గ్రంథి సురేష్, గోళ్ల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బాబురావు గారు చెప్పినట్టుగా మన దేశంలో హిందువులకి ముస్లింలకి తగాదా పెట్టాలనే ఉద్దేశంలో ఉగ్రవాదులని ఒక ముసుగేసుకుని పాకిస్తాను వారి ఆధ్వర్యంలో మన కాశ్మీర్లో దాడి చేశారు. ఆ సందర్భంగా చాలామంది చనిపోవటం, ఆడ మతాల గురించి మాట్లాడటం చేశారు. మనకు మాత్రం అందరం సోదరులుగానే ఉంటున్నాం. ఆ సందర్భంలో ఒక ముస్లిం సోదరుడు కూడా కాల్పులను వ్యతిరేకించడం, వారిని కూడా కాల్చడం చూసాం. ముస్లింలు మనకి ఎప్పుడు భేదాభిప్రాయాలు లేవు. ఇక్కడున్న ముస్లింలని మనం అందరం కలిసి సోదర భావంతో ఉంటున్నాం. పాకిస్తాన్లో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. వాళ్ళ బాగోగులు మాత్రం ఆ యొక్క ప్రధానమంత్రి చూడట్ల. అట్లాగే కాశ్మీర్లో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా టూరిజం మీదే ఎక్కువ ఆదాయం వచ్చింది. మనం అందరం అక్కడికి వెళ్ళి చూస్తుంటే దాని మీద ఆదాయం వచ్చింది. ఇటువంటి జరగటం వల్ల అక్కడ టూరిజం కూడా పోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ముస్లింల మీద ప్రేమ ఉందా, మన మధ్య తగాదా పెడుతున్నారా కూడా ఆలోచించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐతానగర్ పేరంటాళ్లమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రత్యేక పూజలు చేసిన మంత్రి. చివరి రోజు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. అమ్మవారి చరిత్ర సజీవ తార్కాణమంటూ వెల్లడి. ఈ నెల 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను సత్వరమే అందుకోవాలన్న నాదెండ్ల మనోహర్. ఉచితంగానే స్మార్ట్ కార్డులు అందిస్తామంటూ ప్రకటన. అంత్యోదయ అన్న యోజన ద్వారా కళాకారులకు, ట్రైబల్ గూడెంలలో ఉండేవారికి 35 కిలోల రేషన్ బియ్యం అందిస్తున్నట్లు వెల్లడి. మహర్షి దయానంద వృద్ధాశ్రమానందు బాలికలకు ధార్మిక శిక్షణ. వేసవికాలం శిక్షణలో నైతిక, బౌద్ధిక విద్యలలో శిక్షణ ఇచ్చిన నిర్వాహకులు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో పట్టణంలో స్వయం సేవకుల పద సంచలనం. దేశభక్తి, వ్యక్తిత్వ వికాసం యువతలో పెంపొందించడమే లక్ష్యమన్న స్వయం సేవక్ సంఘ నిర్వాహకులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.